పిఎం జనరల్ బాడీ సమావేశం ఈరోజు కె లింగన్న అధ్యక్షతన ఆన్లైన్లో జరిగింది. ఈ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 49ను రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఇతర ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ అబేన్స్లో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఆదివాసులు కానీ ప్రజలు కానీ అడుగుతున్నది అబేన్స్లో పెట్టడం, తాత్కాలికంగా నిలిపివేయడం కాదు, దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ రద్దు చేయకుండా ఈ జీవో అమలైతే ఇది అమలు చేయడానికి ప్రయత్నాలు జరిగితే మా పదవులకు రాజీనామా చేస్తామని చెప్పి ఈరోజు ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నారు. ఆదివాసులు పేదలు మీ రాజీనామాలు కోరుకోవడం లేదు, జీవో నంబర్ 49 రద్దు చేయమని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అటువైపు ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కవ్వల్ టైగర్ జోన్ మూలంగా జన్నారం మండలంలోని ఆ వ్యాపారస్తులు సరుకులు సామాగ్రి తీసుకొచ్చుకొని వ్యాపారాలు చేసుకొని జీవిస్తుంటే ఈరోజు భారీ వాహనాలు రాకపోవడం మూలంగా మొత్తం వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయి. వెంటనే వాహనాలు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత వారం రోజులుగా విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల మూలంగా రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య సమస్య పేరుకపోయింది. విష జ్వరాలు విజృంభించేటువంటి ప్రమాదం ఉంది. అందుచే తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. అట్లా బ్లీచింగ్ పౌడర్ జల్లాలి, దోమల మందును పిచికారీ చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.